ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భూములు లాక్కుంటున్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు రోజు పేపర్లో బ్యానర్ హెడ్డింగ్ వేస్తున్నారు. వాటి సంగతి ఏందో ఒకసారి చూద్దాం. భూ రక్షణ కాదు, భూ భక్షణే. ఈ భూమికి జగన్ స్పాట్. భూ హక్కు చట్టం రద్దుపై 2వ సంతకం. ఫస్ట్ సంతకం మీద పెడతా, నారా లోకేష్ నాలుక మీద పెడతావా? మిమ్మల్ని ఇందుకు కదా బీజేపీ వాళ్ళు అంటరాని వాళ్ళకి చూసేది. మీరు ఇలాంటి పనులు చేస్తారని తెలిసే మీకు మీ మేనిఫెస్టోకి 1/2 కిలోమీటర్ దూరంగా నిలబడ్డారు వాళ్ళు. కేంద్రంలో ఉన్న బీజేపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకురావాలని చెప్పి నీతి ఆయోగ్ ద్వారా ఒక మోడల్ ని అన్ని రాష్ట్రాలకు పంపి మీ రాష్ట్రానికి తగ్గట్టుగా ఎక్సైజ్ చేసి దాన్ని రిటర్న్ పంపమని చెప్పింది. అన్ని రాష్ట్రాలాగే మన రాష్ట్రంలో కూడా భూ సర్వే చేశారు. ఆల్రెడీ 11 రాష్ట్రాల్లో అయితే ఫైనల్ స్టేజ్ లో ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టం ఇప్పుడు అమల్లో లేదు. టీడీపీతో పొత్తులో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాలకు ఎలా చెప్తుందో అలాగే మన రాష్ట్రం కూడా చేస్తుంది. అదే ఫైనల్. రాజధాని అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అని చెప్పి జనాల్ని మభ్యపెట్టి మీ భూములు గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర భూములు లాక్కుంది ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు కదా, ఈ నారా లోకేష్ కదా, ఈ నారాయణ కదా, ఈ పత్తిపాటి పుల్లారావు కదా. అసలు భూ దొంగలు మీరు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కునేవాడైతే 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తాడు? 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ఎందుకు మొదలు పెడతాడు? 9.2 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేద ప్రజలకి ఎందుకు ఇస్తాడు? ఇక్కడే అర్థమవుతుంది కదా భూ దొంగలు ఎవరో, భూ రక్షకులు ఎవరు అనేది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఎవరు నిజాయితీగా ఉన్నారో కమెంట్ల రూపంలో తెలియజేయండి.